ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం, చికెన్ భోజనాలు పెట్టడంపై సీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ పార్టీ నాయకులు ఖాతరు చేయలేదు. స్థానిక గాంధీ సెంటర్ లో గత నెల 27 నుంచి వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. భక్తులు భారీగా హాజరవుతున్నారు. అదే సెంటర్ లో మొబైల్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణేష్ మండపం పక్కనే చికెన్ బిర్యానీతో భోజనాలను మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్యకర్తలకు వడ్డించారు. తర్వాత సిఐ సిబ్బందితో వచ్చి వాటర్ క్యాన్లు, ఇతర సామాగ్రి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అరుణ్ కుమార్, జగన్మోహన్ రావుతో పాటు మరో 20 మందిపై ఎస్ఐ శాతకర్ణి కేసు నమోదు చేశారు. ఏమంటారు సార్, దండేసే కార్యక్రమం అంటారు ఫోటోకి. ఇంకోళ్ళు ఏమంటారు, వచ్చి అన్నదానం అంటారు. అక్కడ అన్నదానం జరిగే ప్లీజ్ సార్ చూడండి. ఒక మహానాయకుడికి నివాళులర్పించే క్రమంలో కూడా రాజకీయం చేస్తున్న పార్టీ ఈ నందిగామలోని తెలుగుదేశం పార్టీ. ఇదే స్థానంలో ఒకప్పుడు మహానాయకుడు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అన్నదానం చేస్తున్నప్పుడు అన్నదానం కూడా చేయకూడదు. ఈ గాంధీ సెంటర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాకూడదు, అసలు అన్నదానమే చేయకూడదు అని ఒక కొత్త వాదన పట్టుకొచ్చారు. ఈరోజు ఇక్కడ పొద్దున్న టెంట్ వేసి నివాళులర్పించే కార్యక్రమం చేస్తే పోలీసు వాళ్ళు, ముఖ్యంగా నందిగామ సిఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా టెంట్ పీకి ఈరోజు అన్నదానం చేస్తుంటే అడ్డుకుని ఈరోజు ఆయన పర్మిషన్ కావాలంట. మరి ఇన్నిసార్లు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఈ సెంటర్లో ఇప్పుడు అన్నదానం చేయలేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు స్వయానా ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టుకోలేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ గంట సేపు కూడా ఇక్కడ ఉండకూడదు. మళ్ళీ సీఏ కొత్త వాదన, అన్నదానం ఇక్కడ చేయకూడదు, వేరే చోట చేయాలి. ఇక్కడ చేస్తే నాన్ వెజ్ పెట్టకూడదు, వెజ్జే పెట్టాలి. ఏంటంటే మన రాజకీయంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజకీయంలో ఉన్నామా, డిక్టేటర్షిప్ లో ఉన్నామా? వాళ్ళు చెప్పే నాయకులకైతే బుద్ధి లేదు. వాళ్ళు ఎలాగూ బుద్ధి లేదు వాళ్ళకి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్. ఏదైతే నందిగామలోని వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో కొంత ఉత్తుత్ర వాతావరణం అయితే చోటు చేసుకుంది. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వర్ధంతి వేడుకల్లో కూడా వైసీపీ నేతలు కొంచెం అత్యుత్సాహం అయితే ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో కూడా గత కొన్నాళ్ల క్రితం కూడా నందిగామలో ఉన్నటువంటి గాంధీ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆ ట్రాఫిక్ కి ఇబ్బందిగా ఉందని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు అక్కడ విగ్రహాన్ని తొలగించారు. అదే తొలగించినటువంటి ప్రదేశంలోనే గాంధీ సెంటర్ లోనే వైఎస్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఆ పట్టుదలతో కూడా నిన్న గాంధీ సెంటర్ లో కూడా వర్ధంతి వేడుకలు అయితే నిర్వహించారు. ఆ వేడుకల్లో కూడా నిర్వహించిన అనంతరం కూడా ఏదైతే అభిమానులు కానివచ్చు, స్థానిక ప్రజలకు కూడా భారీ అన్నదానాన్ని కూడా నిర్వహించారు. ఈ అన్నదానం నిర్వహించే క్రమంలో కూడా ఏదైతే గాంధీ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు నిమజ్జన వినాయకుడు ఉత్సవాలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అదేవిధంగా ఆ స్థానిక వినాయకుడు మండపానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇటువంటి వైసీపీ నేతలు కూడా టికెట్ తో కూడినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే మనం చూసినట్లయితే మాత్రం గత నెల
27వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా కూడా వినాయక ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భాల్లో కూడా అలాంటి పవిత్రంగా ఇటు హిందువులు చేసినటువంటి ఉత్సవాలు కానివచ్చు అక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున నిష్టగా వ్యవహరిస్తుంటారు. అంటే వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎలాంటి మాంసాహారాలు కానివచ్చు నీసు ఆహారాలు కూడా సేవించుకుంటూ వచ్చి భక్తి శ్రద్ధలతో కూడా అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుంటుంటారు. కానీ అలాంటి ఆ ప్రదేశంలో కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం కొంచెం అత్యుత్సాహం ప్రకటించి చికెన్ తో ఉన్నటువంటి ఆహారాన్ని వినాయకుడి మండపానికి ఆనుకొని పెట్టడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఎంతో నిష్టగానే ఇంటిగా నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్లే సమయంలో కూడా అక్కడ చికెన్ బిర్యానీ ఉండటం కానివచ్చు ఆ తిని వచ్చినటువంటి మనుషులు ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం చేసుకునేదానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆగ్రహం చేశారు. ఈ ఉద్దేశాన్ని కూడా ఆ భక్తులు చెప్పినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా స్థానిక ఉన్నటువంటి సిఐ నాయుడు కూడా దాన్ని అభ్యంతరం తెలిపి ఇక్కడటువంటి అన్నదానాన్ని ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి అయితే అభ్యంతరాలు తెలిపి వైసీపీ నేతలు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు సిఐ నాయుడు మాటలను కూడా బేకారు చేసి మేము ఇక్కడే అన్నదానం పెట్టి తీరుతాము మేము ఇక్కడే చేస్తామని చెప్పేసి అయితే కూడా చెప్పి మొండి పట్టుదలతో కూడా అక్కడ అన్నదానాన్ని నిర్వహించారు. దీంతో కూడా ఇటు వైసీపీ నాయకులు కానివచ్చు ఇటు పోలీసులకు కూడా కొంత రసబస అయితే చోటు చేసుకుని దీంతో కూడా సిఐ నాయుడు అదేవిధంగా పోలీసులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని పెట్టే ప్లేస్ ని కూడా తొలగించి వేరే ప్రధాని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో కూడా ఇటు వైసీపీ నేతలు అదేవిధంగా పోలీసుల మధ్య కూడా కొంత రసబస అయితే జరిగింది. దీంతో కూడా అక్కడ కొంత ఉధృత వాతావరణం అయితే చోటు చేస్తుంది. దీంతో కూడా పోలీసులు బెటాలియన్ కూడా అన్నదానాన్ని తొలగించి మరో ప్రదేశానికి తరలించే ప్రయత్నం అయితే చేసి అక్కడ నిర్వహించే విధంగా చేశారంటే గత కొన్నాళ్ళ నుంచి ఏదో వైసీపీ నేతల వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో మీ అన్ని చేస్తాము చేసి తీరుతామని చెప్పేసి ఆ వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కానివచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నటువంటి అరుణ్ కుమార్ చేసినటువంటి ఘటనలపై కూడా స్థానిక ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సుమారు 20 మందిపై కూడా ఎస్సీ అల్ట్రాసిటీస్ కూడా కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా తెలిపారు. అంటే ప్రధానంగా వైఎస్ విగ్రహాన్ని వైఎస్ వేడుకల్ని ఎలా సంప్రదాయబద్ధంగా మేము నిర్వహించే దానికి పోలీసులు ఆంక్షలు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా ఇటేపు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే పోలీసులు పహారా చేస్తారు. ఇక్కడ పోలీసులు కూడా మొత్తం కూడా టీడీపీ నాయకులు చెప్పినట్లుగానే చేస్తున్నారు. గాంధీ సెంటర్ లో ఎవరు ఉండడానికి వీల్లేదా ఓన్లీ టీడీపీ కేర్ ఆఫ్ అడ్రసా వైసీపీ నేతలు ఇక్కడ ఎలాంటి వేడుకలు చేసుకోకూడదా అని చెప్పేసి కూడా ఇటేపు వైసీపీ నేతలు కూడా ఇటు పోలీసులపై కాదు జరిగిన టీడీపీ కూడా ఆ టీడీపీ నేతలపై పూర్తి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది నేతలపై సుమారు వైసీపీకి సంబంధించిన 20 మంది నేతలపై అయితే మాత్రం కూడా ఆ కేసులు అయితే నమోదు చేశారు. దీనిపై కూడా ఇప్పటికే నందిగామ ఉన్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం 20 మంది కేసు నమోదు చేశారు. దీనిపై కూడా వైసీపీ మేము చట్టపరంగా ఎదుర్కొంటాము మేము ఎక్కడ కూడా వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి చెప్తున్న పోలీసులపై కూడా మేము చట్టానికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నేతలు చెప్తారు. దీంతో కూడా నిన్న జరిగినటువంటి వైఎస్సీ వర్ధంతి వేడుకల్లో కొంత ఉధృత వాతావరణం చేసుకుని దీంతో కూడా ఇటు పోలీసులు అదేవిధంగా ఈ వైసీపీ నేతల మధ్య మాత్రం కొంత రసబస వాతావరణం చోటు చేసుకుని కూడా చెప్పుకోవచ్చు అనుకుంటా. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. ఏమంటారు సార్ దండేసే కార్యక్రమం అంటారు ఫోటోకి ఇంకోళ్ళు ఏమంటారు వచ్చి అన్నదానం అంటారు. అక్కడ అన్నదానం జరిగి ప్లీజ్ సార్ చూడండి అమ్ముతారు.